Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 23rd and 24th December 2023. Let's have the first one. A Roorkee steel plant was set up with assistance from what is that country? And it is West Germany. Uh, Basically, steel plants, especially during the period of 1950s, the steel plants play a major role. అట్లా మన భారతదేశంలో రూర్కీ స్టీల్ ప్లాంట్ ఇదొచ్చేసి ఎక్కడుందండి? ఒడిషాలో ఉంది. ఇట్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ ది ఇయర్ 1955 అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఆ విధంగా ఈ వెస్ట్ జర్మనీ వచ్చేసి ఏం చేసింది అనంటే, ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ మెషినరీ అండ్ కన్సల్టెన్సీ. మెషినరీ మరియు కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేసిందనమాట. ఇట్ ఈస్ అ గ్లోబల్ ఫర్మ్స్ దట్ ఈస్ గ్లోబల్ ఫర్మ్స్ కంపెనీ. ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ మెషినరీ అండ్ కన్సల్టెన్సీ ఫర్ దిస్ ప్లాంట్. ఆ విధంగా ఈ 1960s ఆ టైం పీరియడ్‌లో 1960s టైం పీరియడ్‌లో అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ వాటి యొక్క కెపాసిటీ ఎంతండి అనంటే దట్ ఈస్ జస్ట్ 1,000,000 టన్స్. దాని తర్వాత ఈ మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ కెపాసిటీ అన్నది 4.5 మిలియన్ టన్స్‌కి ఎన్హాన్స్ అయింది. ఈ మోడర్న్ మోడర్న్ టెక్నాలజీ అవన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాత 1,000,000 టన్స్ నుంచి 4,000,000 టన్స్‌కి ఎన్హాన్స్ అయిందనమాట. అది కూడా క్రూడ్ స్టీల్. క్రూడ్ అంటే తెలుసు కదండీ! రా అని అర్థం. దాని నుంచి వేరే మెటల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయటానికి ఆస్కారం ఉంటది. ఆ విధంగా ఇట్ హ్యాడ్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. రూర్కీ స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కిందకి వచ్చేసింది. లైక్ దట్ అట్లా మేజర్‌గా మనం మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ ఐరన్ మరియు స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఎక్కడున్నాయండి అనంటే వెస్ట్ బెంగాల్‌లో, జార్ఖండ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో, అదేవిధంగా ఒడిషాలో ఈ ప్రాంతాలలో హ్మ్. ఈ ప్రాంతాల్లో వచ్చేసి మేజర్‌గా ఈ ఐరన్ మరియు స్టీల్ ప్లాంట్స్ అనేవి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. లైక్ దట్ ఇదొచ్చేసి ఈవెన్ టాటా స్టీల్ ప్లాంట్ తీసుకున్న. టాటా స్టీల్ ప్లాంట్ ఎక్కడుందండి? దట్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ జంషెడ్పూర్, జార్ఖండ్‌లో టాటా స్టీల్ ప్లాంట్ ఉంది. అండ్ గుజరాత్‌లో ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్. ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి గుజరాత్‌లో ఉంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఇది. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కర్ణాటకలో ఉంది. ఈవెన్ భిలాయ్ స్టీల్ ప్లాంట్. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఇదొచ్చేసి ఎక్కడుందండి? ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. అండ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. ఇది కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఉందన్నమాట. అండ్ సాలెం స్టీల్ ప్లాంట్ ఉందండి. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సాలెం స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? తమిళనాడు స్టేట్‌లో ఉంది. Like that, all these are important steel plants. Iron and steel plants are found in different parts of the country. మేజర్‌గా ఇవి ఇండస్ట్రీస్ డెవలప్ చేయటానికి, ఇండస్ట్రీస్‌లో మెషినరీని వాటిని డెవలప్ చేయటానికి ఈ స్టీల్ అన్నది ఎక్కువగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈవెన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్‌లో కూడా స్టీల్‌ని మనం స్టీల్‌తో తయారు చేసినటువంటి వస్తువుల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. షార్ట్ న్యూస్. ADB, that is Asian Development Bank, sanctions $100 million loan to improve urban services and tourism facilities in Tripura. Ministry of Mines is to launch the National Geoscience Data Repository portal in a ceremony in New Delhi. Scientists have found hydrogen cyanide, a key molecule in the creation of life in the oceans of Saturn's icy moon Enceladus. French President Emmanuel Macron to be the chief guest for 2024 Republic Day. Serum Institute of India to apply for license of JN1 COVID variant vaccine. Bandhan Bank has informed the exchanges that it has received bids worth 280.39 crores from asset reconstruction companies for the bank's housing finance loan non-performing assets. The Shastra Ramanujan Awards for 2022 and 23 were presented respectively to Yun King Tang and Rui Zhang.
both mathematician at the University of California in Berkeley at the Shastra campus in Kumbakonam. Right. Next one, National Farmers Day or Kisan Divas is observed on. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామండి? దట్ ఈస్ ఆన్ December 23rd ఎవ్రీ ఇయర్. ఈ ఫార్మర్స్ డే అన్నది ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు? ఇది కూడా ఇంపార్టెంట్. సిసి సింగ్, చౌదరి చరణ్ సింగ్. ఆయన వచ్చేసి మన భారతదేశానికి 6th ప్రైమ్ మినిస్టర్గా సర్వీసెస్ అందించారు. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ వాజ్ అ కిసాన్ లీడర్. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఫార్మర్స్కి సంబంధించి చాలా లాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ ల్యాండ్ లార్డ్ సిస్టమ్, దట్ ఈస్ జమీందారీ సిస్టమ్, వీటిని కూడా ఎలిమినేట్ చేయడంలో ఒక మేజర్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి సిసి సింగ్ అనమాట, చౌదరి చరణ్ సింగ్. ఆయన పుట్టినరోజు సందర్భంగానే కిసాన్ దివస్ నేషనల్ లెవెల్లో ఫార్మర్స్ డేని December 23rd సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇట్లా హీ ఈజ్ ఫ్రమ్ చౌదరి చరణ్ సింగ్, హీ ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఇట్లా ఎవరిదన్నా బర్త్ యానివర్సరీని ఏదైనా ఒక డేగా సెలబ్రేట్ చేస్తుంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ December 22nd సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ లెవెల్లోనే మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎవరి పుట్టినరోజు? శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజునే మనం నేషనల్ లెవెల్లో మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ఆన్ December 22nd. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈవెన్ December 24th కూడా ఒక ఇంపార్టెంట్ డే ఉందండి. దట్ ఈస్ నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్స్ డే. December 24th వచ్చేసి నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ రైట్స్ డే. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ December 24th. ఈవెన్ కూడా ఇంపార్టెంట్. ఆ విధంగా చౌదరి చరణ్ సింగ్ గారు ఎవరి ఎవరి ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యారండి అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఫుడ్ స్టెప్స్ని ఫాలో అయ్యే ఈ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం ఈయన చాలా యాక్టివిటీస్ని చేపట్టారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి, హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద 2nd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ. అండ్ ఈయన ఇట్లా డిఫరెంట్ డేస్, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డేట్స్లో కిసాన్ దివస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ స్లోగన్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్. ఈయన ఇచ్చినటువంటి స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఇది కూడా ఇంపార్టెంట్. జై జవాన్ జై కిసాన్ వాజ్ ద స్లోగన్ గివెన్ బై అని అడగొచ్చు. ఆ స్లోగన్ చౌదరి చరణ్ సింగ్ గారు ఇచ్చారు. ఈజ్ బర్త్ యానివర్సరీ సెలబ్రేటెడ్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్, ఇట్లా ఇవ్వచ్చు. లేదు అని అంటే కిసాన్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సిసి సింగ్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ డేట్ అడగొచ్చు. ఎట్లా అయినా ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా గుర్తుపెట్టుకుంటే ఇట్ వుడ్ బి ఫెచ్చింగ్. రైట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద టైటిల్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023? ఎవరు గెలుచుకున్నారండి? డి గూకేష్, దొమ్మరాజు గూకేష్ గారు గెలుచుకున్నారు. ఈవెన్ అర్జున్ అరిగసి గారు కూడా దీంట్లో ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 ఛాంపియన్షిప్స్లో భాగస్వామ్యం తీసుకున్నారు, అంటే పాల్గొన్నారు. ఆయన్ని కూడా డిఫీట్ చేసి డి గూకేష్ దీన్ని గెలుచుకున్నారు. ఈవెన్ డి గూకేష్ అర్లియర్ విశ్వనాథన్ ఆనంద్ గారి గ్లోబల్ రికార్డ్ని ఈ FIDE చార్ట్స్లో ఆయన రికార్డ్ని కూడా సర్పాస్ చేశారనమాట అర్లియర్ డి గూకేష్. బట్ హీ ఈజ్ జస్ట్ ఆఫ్ 17 year old అండి. అండ్ నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి టోర్నమెంట్లో ఇది ఒక క్వాలిఫైయింగ్ ఈవెంట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. లైక్ దట్ రీసెంట్గా జరిగినటువంటి చెన్నైలో జరిగినటువంటి గ్రాండ్ మాస్టర్స్ 2023 హ్యాస్ బీన్ వన్ బై డి గూకేష్. రైట్. నెక్స్ట్ వన్, which of the following states are classified as achievers among coastal states in the 5th Leeds 2023 survey report? What are those states అండి? ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. సో ఆల్ ఆఫ్ ద అబవ్. లీడ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? దట్ ఈజ్ నథింగ్ బట్ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. Logistics is across different states.
దట్ ఈస్ లీడ్స్ ఫుల్ ఫామ్. అండ్ వీటిని రిలీజ్ చేసింది ఎవరండి అంటే శ్రీ పీయూష్ గోయల్. పీయూష్ గోయల్, he is serving as the Union Minister of Commerce and Industry, Consumer Affairs, Foods and Public Distribution System, Textiles. వీటికి యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు రీసెంట్గా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారనమాట. ఈ రిపోర్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఈ లాజిస్టిక్స్ రంగానికి సంబంధించి. లాజిస్టిక్స్ అంటే ఏంటండి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేయటానికి మనం టెక్నాలజీని యూజ్ చేస్తాం. అదేవిధంగా కార్గోస్ని యూజ్ చేస్తాం. సో వాటికి దానికి అయ్యేటువంటి ఖర్చునే మనం ఆ ఎస్టిమేషన్ని ఖర్చుని లాజిస్టిక్స్ అని చెప్పేసి పరిగణిస్తారు. లైక్ దట్ ఈ లాజిస్టిక్ సెక్టర్ అన్నటువంటిది దాని యొక్క స్కోప్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ రిపోర్ట్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్కి అదేవిధంగా యూటీస్కి మధ్య ఒక ఎంకరేజింగ్ థింగ్ లాగా ఈ రిపోర్ట్ అనేది సర్వ్ చేస్తుంది అనమాట. లైక్ దట్ ఈ వేరే స్టేక్ హోల్డర్స్కి కూడా ఈ రిపోర్ట్ అన్నది నెక్స్ట్ వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫెచ్చింగ్ ఉంటుంది అని ఈ రిపోర్ట్ దానికి కూడా ఈ లాజిస్టిక్స్ రిపోర్ట్ దానికి కూడా పనికొస్తుంది అనమాట. మరి యూటీస్ రంగంలో ఏవి టాప్ పొజిషన్లో ఉన్నాయండి అని అంటే చండీగఢ్, ఢిల్లీ అచీవర్స్ కేటగిరీలోకి ఉన్నాయన్నమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏవి అచీవర్స్ లిస్ట్లో ఉన్నాయి అని అంటే దట్ ఈస్ అస్సాం, సిక్కిం, త్రిపుర. టోటల్గా 3 కేటగిరీస్ ఉంటాయని 3 డిఫరెంట్ కేటగిరీస్, దాంట్లో అచీవర్స్ టాప్ పొజిషన్ అనమాట. లైక్ దట్ స్టేట్ వైడ్ అయితే ఈ 4 స్టేట్స్, యూటీస్ అయితే చండీగఢ్, ఢిల్లీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే అస్సాం, సిక్కిం అండ్ త్రిపుర stood in achievers list. Right, next one. Who has been appointed as new brand ambassador of Bisleri water brand? Who is she? దీపికా పదుకున్ గారు బిస్లరీకి బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకున్ గారిని అపాయింట్ చేశారనమాట. అండ్ ఫర్ క్యాంపెయిన్ డ్రింక్ ఇట్ అప్ అనేటువంటి క్యాంపెయిన్కి అంబాసిడర్గా ఈవెన్ని అపాయింట్ చేశారు. వి ఆల్ న్యూ దట్ ఇట్ ఈస్ బేసిక్లీ ఇండియాస్ లీడింగ్ మినరల్ వాటర్ బ్రాండ్. India's leading mineral water brand, that is బిస్లరీ. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకున్ గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి లూయి ఉయిథాన్ ఈ బ్రాండ్కి అంబాసిడర్గా కూడా దీపికా పదుకున్ గారు ఉన్నారు. ఇట్లా బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు డిఫరెంట్ పర్సనాలిటీస్ని అపాయింట్ చేస్తుంటారు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని అంటే ఆ బ్రాండ్ గురించి ఎక్కువ మంది ప్రజల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇట్లా బ్రాండ్ అంబాసిడర్స్ని అపాయింట్ చేస్తుంటారు. అండ్ ప్రియాంక చోప్రా గారు వచ్చేసి బివాల్గరి అన్నటువంటి ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ దానికి అంబాసిడర్గా ఉన్నారు. విద్యా బాలన్ గారు వచ్చేసి ముత్తూట్ ఫినాన్స్కి అంబాసిడర్గా ఉన్నారు. కృతి సనన్ గారు వచ్చేసి రీసెంట్గా స్కెచర్స్ అన్నటువంటి షూ బ్రాండ్ దానికి అంబాసిడర్ ఉన్నారు. రష్మిక మందన గారు వచ్చేసి చాలా బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉన్నారు. ప్లమ్ అన్నటువంటి బ్యూటీ బ్రాండ్కి, మెక్డొనాల్డ్స్ ఇండియా అన్నటువంటి బ్రాండ్కి, అట్లా సెవరల్ అదర్ 7up అన్నటువంటి బ్రాండ్కి, ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ బ్రాండ్స్కి మన రష్మిక మందన గారు అంబాసిడర్గా ఉన్నారు. రైట్, నెక్స్ట్ వన్. ది యునెస్కో ఏషియా పసిఫిక్ ప్రైజ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2023 has been announced with how many winners from ఇండియా. టోటల్గా 6 విన్నర్స్ని సెలెక్ట్ చేసిందండి యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, ప్యారిస్, ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏషియా పసిఫిక్ ప్రైజ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2023 రీసెంట్గా ఈ విన్నర్స్ని అంటే మన భారతదేశంలోనే కాదు గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి డిఫరెంట్ గ్లోబల్ లెవెల్లో కేవలం ఏషియా పసిఫిక్ ఆ రీజియన్స్లో ఉన్నటువంటి కంట్రీస్ వాటిల్లో కూడా ఈ కల్చరల్ ఐడెంటిటీ కానీ కల్చరల్ రికగ్నిషన్ ఉన్నటువంటి వాటికి యునెస్కో ఈ గుర్తింపునిచ్చింది. దాంట్లో మన భారతదేశం వచ్చేసి టోటలీ 6 అండి. చైనా దేశం నుంచి 5, ఇండియా నుంచి 6, అదేవిధంగా నేపాల్ నుంచి
ఒక హెరిటేజ్ సైట్ అనేది ఉందన్నమాట. ఎస్పెషల్లీ దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్. బేసిక్‌లీ పంజాబ్, హర్యానా నుంచే 3 హెరిటేజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దాంట్లో రాంబాగ్ గేట్ అమృత్సర్‌లో ఉన్నటువంటి రాంబాగ్ గేట్ ఫ్రమ్ అమృత్సర్. దిస్ హాస్ బీన్ గివెన్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రమ్ అమృత్సర్, పంజాబ్. అదేవిధంగా గురుగాం హర్యానా నుంచి చర్చ్ ఆఫ్ ఎపిఫానీ చర్చ్ ఆఫ్ ఎపిఫానీ చర్చ్ ఆఫ్ ఎపిఫానీ ఫ్రమ్ గురుగ్రామ్, హర్యానా. పీపల్ హవేలీ, దిస్ is also there. People Haveli from Punjab. People Haveli is also from Punjab. And Bhagavati Temple from Kerala. కేరళ నుంచి భగవతి టెంపుల్ ఉన్నది ఫ్రమ్ కేరళ. డేవిడ్ సాసుంగ్ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ ఫ్రమ్ ముంబై. బికనీర్ హౌస్ ఫ్రమ్ న్యూఢిల్లీ. ఇట్లా టోటల్‌గా 6 ప్రదేశాలకి యునెస్కో వాళ్ళు ఏషియా పసిఫిక్ ప్రైజ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ ఆ గుర్తింపుని ఇచ్చాయన్నమాట. ఫ్రమ్ ఇండియా దేర్ ఆర్ టోటలీ 6. Which airline has become the first Indian airline to ferry over 100 million passengers in a single calendar year? What is that airways అండి? It is Indigo. We all knew that మనకున్నటువంటి ఎయిర్వేస్‌లో ఇండిగో వన్ ఆఫ్ ద లో కాస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్ ఇండియా. ఈ ఇండిగో వచ్చేసి ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గుర్గావ్, హర్యానాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ సీఈఓ వచ్చేసి ఎవరున్నారు? పీటర్ ఎల్బ్రస్ దీనికి సీఈఓగా ఉన్నారనమాట. అండ్ అదేవిధంగా నవంబర్లో డొమెస్టిక్ మార్కెట్ అంటే విత్ ఇన్ ఇండియా 61.8% షేర్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటే ఇంతమంది ప్యాసింజర్స్ 61.8% ఆఫ్ టోటల్ ఇండియా నేషనల్ లెవెల్‌లో ట్రావెల్ అయ్యేటువంటి ప్యాసింజర్స్‌లో 61.8 అంటే ఆల్మోస్ట్ 62% ఆఫ్ ద ప్యాసింజర్స్ ట్రావెల్డ్ వయా ఇండిగో ఓన్లీ. ఈ నెంబర్ వచ్చేసి ఎయిర్ ఇండియా త్రూ ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే దిస్ నెంబర్ ఈజ్ 6 times టు దట్ ఆఫ్ ఎయిర్ ఇండియాకి 6 రెట్లు ఎక్కువగా ఉన్నదన్నమాట. ఆ విధంగా గ్లోబల్ క్యారీస్ బికాస్ ఆఫ్ దేర్ డెడికేషన్, బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్, ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఇంతమంది. 1 మిలియన్ అంటే ఎంతండి? 10 lakh. అట్లా 100 మిలియన్ ప్యాసింజర్స్ 100 మిలియన్ ప్యాసింజర్స్ ఒక ఇయర్‌లో ట్రావెల్ చేశారు అనంటే దట్స్ అ రికార్డ్ అనే చెప్పొచ్చు. అట్లా గ్లోబల్ లెవెల్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎయిర్‌లైన్స్ వాటి లిస్ట్‌లోకి మన భారతదేశం నుంచి ఇండిగో కూడా దాంట్లో జాయిన్ అవ్వడం అన్నది విశేషం అన్నమాట. దట్స్ హౌ ఇట్ వర్క్స్. రైట్. నెక్స్ట్ వన్. Recently, the Ministry of Textiles launched a mobile application developed by the Jute Corporation of India Limited during the Jute Symposium. What is that? And it is Path Mitro. That is this mobile application అండి. మేజర్‌గా జూట్ ఫార్మర్స్ కోసం అని చెప్పేసి ఈ మొబైల్ అప్లికేషన్‌ని 6 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ మొబైల్ యాప్ సర్వీసెస్‌ని అందిస్తదనమాట. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 6 లాంగ్వేజెస్. అన్ని ఫంక్షనాలిటీస్ కూడా దీని త్రూ ఏవేవైతే ఈ సర్వీసెస్ అందిస్తుందో అది అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేస్తూ ఉంటుంది. అండ్ ఈ జూట్ పేమెంట్ గురించి కానీ, అదేవిధంగా ఒక చాట్‌బాట్, ఈ క్వెరీస్ గురించి ఒక చాట్‌బాట్ అయిన ఇవన్నీ కూడా వీటన్నిటిని ట్రాక్ చేయటానికి, ఎనేబుల్ చేయటానికి ఈ యాప్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మన భారతదేశం అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్. బంగ్లాదేశ్, చైనా మన భారతదేశం తర్వాతే ఉంటాయి. అంటే మన భారతదేశమే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్ అనమాట.
ఎస్పెషల్లీ ఇండియా నుంచి బంగ్లాదేశ్, బీహార్, అస్సాం వీటి నుంచే ఈ 3 ప్రాంతాల నుంచే 99% ఆఫ్ ఇండియాస్ టోటల్ జ్యూట్ ప్రొడక్షన్ అనేది ఈ 3 ప్రాంతాల నుంచే వస్తది. అండ్ ఈవెన్ గ్లోబల్ లెవెల్‌లో దీనికి సంబంధించి ఒక రెవల్యూషన్ కూడా ఉందండి. వాట్ వాస్ థాట్ నేమ్? గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఈ పేరుతో రెవల్యూషన్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ దిస్ జ్యూట్. ఈ జ్యూట్‌ని దేనికి వాడతారు? గన్నీ బ్యాగ్స్‌లో వాడతారు. ఫ్లోర్ మ్యాట్స్ తయారీలో వాడతారు. కార్పెట్ తయారీకి వాడతారు. రోప్స్ ఇట్లాంటి వాటన్నిటిని తయారు చేయడానికి జ్యూట్‌ని యూజ్ చేస్తారనమాట. రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ నౌ డిసైడెడ్ టు రిటర్న్ హిస్ పద్మశ్రీ టు గవర్నమెంట్? హూ ఈస్ హి? వీరేంద్ర సింగ్ యాదవ్. వీరేంద్ర సింగ్ యాదవ్. భజరంగ్ పునియా ఫస్ట్ ఆయన పద్మశ్రీని ఇచ్చేశారు. పద్మశ్రీని రిటర్న్ చేశారు. ఆయన తర్వాత హి ఈస్ ద సెకండ్ పర్సన్ వీరేంద్ర సింగ్ యాదవ్. హి ఈస్ అనదర్ వన్ టు రిటర్న్ హిస్ పద్మశ్రీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఎగ్జామినేషన్‌లో ఈ ఎందుకు పద్మశ్రీ రిటర్న్ చేశారు అని అడగరు. వీరేంద్ర సింగ్ యాదవ్ పద్మశ్రీ రిటర్న్ చేశారు కదా! ఆయనకసలు పద్మశ్రీ ఏ ఇయర్‌లో వచ్చింది? వీరేంద్ర సింగ్ యాదవ్ గారికి పద్మశ్రీ 2021లో లభించింది. వేరాజ్ భజరంగ్ పునియా గారికి 2019లోనే లభించింది. ఆల్ దీస్ పర్సనాలిటీస్ ఆర్ రిలేటెడ్ టు దిస్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఓన్లీ. రీసెంట్‌గా యూ ఆల్ న్యూ దట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధినేత అయినటువంటి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సెక్సువల్ అసాల్ట్స్ అన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన ప్లేస్‌లో ఇంకొకరిని అపాయింట్ కూడా చేశారు. హీ ఈజ్ సంజయ్ సింగ్. ఆయన్ని అపాయింట్ చేయడం వల్ల వీళ్ళందరూ ఎందుకండి పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు అనంటే సంజయ్ సింగ్ ఈజ్ నన్ అదర్ దాన్ హిస్ క్లోజ్ ఎయిడ్. ఏఐడిఈ. ఎయిడ్ అంటే ఎవరండి? హెల్పర్. హెల్ప్ చేసే వాళ్ళని ఎయిడ్ అని చెప్పేసి అంటారు. హెల్ప్ అంటే ఏఐడి. ఇక్కడ ఏఐడిఈ దట్ ఈస్ హెల్పర్. సంజయ్ సింగ్ అనేటువంటి వ్యక్తి హీ ఈజ్ ఈక్వివలెంట్ టు బ్రిజ్ భూషణ్ ఓన్లీ. మరి ఇప్పుడు బ్రిజ్ భూషణ్‌ని సస్పెండ్ చేసి మరలా ఈయన్ని అపాయింట్ చేస్తే అలాంటి వ్యక్తిని మరలా అపాయింట్ చేయడం అవుతుంది తప్ప ఇట్ వోంట్ డూ ఎనీ జస్టిస్ ఫర్ దోస్ పర్సనాలిటీస్, ఫర్ దోస్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ హూ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఫర్ ద సస్పెన్షన్ ఆఫ్ దిస్ పర్సన్. అందుకోసం అని చెప్పేసి సంజయ్ సింగ్ గారిని అపాయింట్ చేసిన తర్వాత బజరంగ్ పునియా గారు పద్మశ్రీ వెనక్కి ఇచ్చేశారు. వీరేంద్ర సింగ్ యాదవ్ గారు కూడా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు. ఈవెన్ సాక్షి మాలిక్ షీ హ్యాస్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్. ఆవిడ రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేశారు. ఈయన్ని నెక్స్ట్ ప్రెసిడెంట్‌గా అనౌన్స్ చేశాకనే చేశారు. కాకపోతే గూంగా పెహల్వాన్ వీరేంద్ర సింగ్ యాదవ్ గారు వచ్చేసి ఎవరు అనంటే హీ ఈజ్ డెఫ్లింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఈయన్ని గూంగా పెహల్వాన్ అని కూడా ఈయనకే పేరనమాట. హీ వాస్ బెటర్ నోన్ యాస్ దట్ అండ్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ హర్యానా లైక్ దట్. బట్ అమిడ్ ఏం జరిగింది అనంటే రీసెంట్‌గా ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనిని సస్పెండ్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్‌గా దీనిని సస్పెండ్ చేశారనమాట. అంటే కంప్లీట్‌గా ఎరాడికేట్ చేశారు అని కాదు. కంప్లీట్‌గా బోర్డుని తీసేశారని కాదు. బట్ కొంతకాలం వరకు దాని యొక్క ఫంక్షనాలిటీస్ వాటన్నిటిని కూడా సస్పెండ్ చేశారు ఫర్దర్ ఆర్డర్స్ వరకు. సో లైక్ దట్ ఇట్ వెంట్. వీళ్ళ యొక్క రిటర్న్స్ ఇవన్నీ కూడా వేస్ట్ పోకుండా అయింది. రైట్. నెక్స్ట్ వన్. విచ్ టీమ్ హ్యాస్ వన్ ద క్లబ్ వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు ఎండ్ 2023 with 5 trophies? What is the club? And it is Manchester City. Manchester అన్నది ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లాండ్‌లో ఒక సిటీ. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వరల్డ్ కప్ వేరు, వరల్డ్ కప్ ఫైనల్స్ వేరు. బోత్ ఆర్ కండక్టెడ్ బై ఫిఫా ఓన్లీ. ఫిఫా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? జ్యూరిక్,
స్విట్జర్లాండ్, ఫిఫా హెడ్ క్వార్టర్స్ అండ్ జ్యూరిక్ స్విట్జర్లాండ్లోనే. లైక్ దట్ ఈ ఫిఫా క్లబ్ క్లబ్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఈ ట్రోఫీతో టోటల్‌గా 5 ట్రోఫీస్ వీళ్ళు సొంతం చేసుకున్నారు మాంచెస్టర్ సిటీ వాళ్ళు. ఎక్కడ కండక్ట్ చేశారండి వీటిని అనంటే జిద్దా, సౌదీ అరేబియాలో దీన్ని కండక్ట్ చేశారనమాట. టోటల్‌గా 5 ట్రోఫీస్ గెలుచుకున్నారు. దేన్ని డిఫీట్ చేసి గెలుచుకున్నారు? ఏ టీమ్‌ని అనంటే ఫ్లూమినెన్స్. ఫ్లూమినెన్స్ అన్నటువంటిది బ్రెజిల్ బేస్డ్ ఫుట్‌బాల్ క్లబ్. వీళ్ళని డిఫీట్ చేసి మాంచెస్టర్ సిటీ ఈ టైటిల్‌ని గెలుచుకుందనమాట. లైక్ దట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్. Recently, World Bank has approved $300 million loan to which state to help 21 urban local bodies. What is that state అండి? It is Tamil Nadu. Capital city ఏంటండి? Chennai is the capital city. అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎంకే స్టాలిన్ గారు ఉన్నారనమాట. రీసెంట్గా యూ ఆల్ న్యూ దట్ తమిళనాడు స్టేట్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ మనందరికీ తెలుసు. దాంట్లో చాలా ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ కూడా జరిగాయి. దాని నుంచి ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎంతో కొంత సహాయం అన్నది అవసరం. వరల్డ్ బ్యాంక్ అన్నది ఏంటి అని అంటే బేసిక్లీ ఇట్లా లో ఎకానమీస్, అదేవిధంగా డెవలపింగ్ ఎకానమీస్ వాటికి లోన్స్‌ని, అదేవిధంగా గ్రాంట్స్‌ని శాంక్షన్ చేస్తది. లోన్ అని అంటే మళ్ళా రీపే చేయాలి. గ్రాంట్ అంటే రీపే చేయాల్సినటువంటి పని ఉండదనమాట. ఇక్కడ $300 మిలియన్ లోన్‌ని అందజేసింది ఫ్రమ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వింగ్స్ దట్ ఈస్ ఐబీఆర్‌డి, ఇంటర్నేషనల్ బాడీ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్. ఐబీఆర్‌డి మరియు ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఈ రెండిటిని కలిపితేనే వరల్డ్ బ్యాంక్ అంటారు. ఈ రెండిటితో పాటు ఇంకా 5 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటిని కలగలిపి వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటారు. అండ్ రీసెంట్‌గా జరిగినటువంటి ఫ్లడ్స్, డ్రాట్ దీనివల్ల ప్రజలు నష్టపోయినటువంటి నష్టం దాని నుంచి ఓవర్కమ్ చేయటానికే తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి 21 అర్బన్ లోకల్ బాడీస్ వాటికి సహాయకంగా దీన్ని వరల్డ్ బ్యాంక్ ఇంత లోన్‌ని గ్రాంట్ చేసింది. ఈ లోన్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంతండి అనంటే దట్ ఈస్ 32 ఇయర్స్ ఈస్ ద మెచ్యూరిటీ పీరియడ్. గ్రేస్ పీరియడ్ వచ్చేసి ఎంతండి అనంటే ఇట్ ఈస్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ ఈస్ ద గ్రేస్ పీరియడ్. అంటే 32 ఇయర్స్ లోపు పే చేయకపోతే ఇంకొక 7 ఇయర్స్, టోటల్‌గా 39 ఇయర్స్ లోపు పే చేయాల్సి ఉంటది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? వాషింగ్టన్ డీసీ. 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు వరల్డ్ బ్యాంక్‌ని. ప్రస్తుతం దీనికి ప్రెసిడెంట్‌గా ఎవరున్నారండి? అజయ్ బంగా ఈస్ సర్వింగ్ యాస్ ద ప్రెసిడెంట్. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ బి ద చీఫ్ గెస్ట్ అట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2024? హూ ఈజ్ హీ? ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఫ్రాన్స్‌కి ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈయన్ని ఇన్వైట్ చేశారు అండ్ హీ హాజ్ యాక్సెప్టెడ్ ఆల్సో దట్ రిక్వెస్ట్. అట్లా ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ఏంటండి? ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. లైక్ దట్ ఈయనే చీఫ్ గెస్ట్‌గా నెక్స్ట్ 26th January 2024 దట్ ఈస్ 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మొట్టమొదటిసారి ఎప్పుడు సెలబ్రేట్ చేశారండి? సిన్స్ 1950 ది సెలబ్రేషన్స్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. 26th Januaryకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. వాట్ వాజ్ దాట్? మన భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్. అడాప్ట్ ఏ డేట్‌న అయిందండి అనంటే 26th November 1949లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ 26th January 1950లో ఇది ఎఫెక్ట్‌లోకి వచ్చిందనమాట. లైక్ దట్ ఆ విధంగా ఒక 6 months ముందుగానే నెక్స్ట్ ఎవరిని ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్‌ని పెడతారు. ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళే మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా వస్తారనమాట. మొట్టమొదటిసారి 1950లో ఫర్ ద ఫస్ట్ చీఫ్ గెస్ట్ వచ్చేసి ఎవరండి? మన ఇండియా
రిపబ్లిక్ డే పెరేడ్‌కి మొట్టమొదటి చీఫ్ గెస్ట్ సుకర్నో. సుకర్నో ఈయనొచ్చేసి ఈజ్ అ ఇండోనేషియన్ ప్రెసిడెంట్. ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి సుకర్నో హీ వాజ్ ఇన్వైటెడ్ యాస్ ద చీఫ్ గెస్ట్, ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఫర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ ది ఇయర్ 1950. 2019లో ఎవరిని పిలిచారండి అనంటే సిరిల్ రామ్ఫోసా. సిరిల్ రామ్ఫోసా హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఆయన్ని ఇన్వైట్ చేశారు. 2020లో బ్రెజిల్ ప్రెసిడెంట్ అయినటువంటి జెయిర్ బోల్సనారో. జెయిర్ బోల్సనారో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. ఆయన్ని ఇన్వైట్ చేశారు. 2021లో యూకే పీఎం అయినటువంటి బోరిస్ జాన్సన్, యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఆయన్ని ఇన్వైట్ చేశారు. కాకపోతే దట్ ఆయన రాలేకపోయారు. అది పోస్ట్‌పోన్ అయింది. 2022లో నో చీఫ్ గెస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్-19. 2023లో ఈ ఇయర్ ఎవరిని అపాయింట్ చేశారండి? అబ్దెల్ ఫతా ఎల్ సిసి. రీసెంట్‌గా ఈజిప్ట్‌కి మూడోసారి కూడా ఫర్ ద థర్డ్ టైమ్ ఆల్సో ప్రెసిడెంట్‌గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతా అల్ సిసి. ఆయన్ని ఇన్వైట్ చేశారు 2023లో. అండ్ 2024 వచ్చేసి ఇట్ ఈస్ ఇమాన్యుయల్ మాక్రాన్. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరిని ఇన్వైట్ చేశారు 1950లో. అండ్ 2019 నుంచి కూడా ఒక 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళి చదువుకుంటే ఏదైనా అడగొచ్చు ఎగ్జామినేషన్‌లో. అర్లియర్ ఒక ఎస్ఎస్‌సి సీజీఎల్ ఒక టెస్ట్‌లో అయితే ఈ 75th రిపబ్లిక్ డే ఏ ఇయర్‌లో వస్తుంది? ఏ ఇయర్ అని చెప్పేసి అది కూడా ఇచ్చారు. అంటే ఈ ఇయర్ ఎన్నో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అట్లాంటివి కూడా ఎగ్జామ్‌లో అడగడానికి ఆస్కారం ఉంది. రైట్, క్విక్ రివిజన్. నేషనల్ మ్యాథమెటిక్స్ డే on December 22nd. Recently, RBI has lifted the ban on cash-free and razor-pay platforms. Sukrita Paul Kumar was honored with the 6th Rabindranath Tagore Literary Prize. ISRO has been awarded 2023 Leif Erikson Luna Prize. Astha Rawal 1/5th edition of Miss Continental International Award. Sheikh Mishal Al Ahmad Al Sabah has officially assumed the role of 17th Emir of Kuwait. Vita Dani has become the first Indian to be inducted as ITTF governing board member. Sahitya Academy has announced its annual Sahitya Academy Award 2023 in 24 languages. Question of the day: Satyasodak Samaj was founded by whom among the following? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.